హాయ్ హలో ఐఎమ్ యువర్ పిఎన్ఆర్. ఇప్పుడు నాలుగవ రోజు గురించి ట్రిప్పులో నాలుగో రోజు గురించి చెప్పడం జరుగుతుంది. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, ఈ 3 రోజుల గురించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు నాలుగో రోజు వీడియో గురించి చెప్తున్నాను. అయితే కోరల్ ఐలాండ్కి వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఎలాగైతే ఉందని మీకు రెండో వీడియోలో చెప్పడం జరిగిందో, సేమ్ అదే ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఈ క్రూజ్లో క్రూజ్ డిన్నరు ఆల్రెడీ 1, 2, 3 రోజులు పటాయిలో నేను ఉండడం జరుగుతుంది. తర్వాత 4వ రోజు ఏం చేశారంటే పటాయా టు బ్యాంకాక్ అనేది తీసుకురావడం జరిగింది. పటాయా టు బ్యాంకాక్ 200 కిలోమీటర్స్, దాదాపు 2 అవర్స్ జర్నీ. నైట్ అక్కడ హోటల్ తీసుకొచ్చారు, బ్యాంకాక్ ప్యాలెస్. అది బ్యాంకాక్కి లో ఒక హోటల్ అనేది ఉండడం జరుగుతుంది. మెట్రో కింద ఉంటుంది అక్కడ. ఆ హోటల్ అనేది 4 స్టార్ హోటల్. హోటల్ అయితే బాగుంది. ఆ నైట్ హోటల్లో స్టే చేసిన తర్వాత మార్నింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మార్నింగ్ మీరు ఆల్రెడీ 3 డేస్ తిరిగి ఉన్నారు కాబట్టి మీరు రెస్టే తీసుకుంటారు, వాకింగ్ స్ట్రీట్లకి వెళ్తారు, లేదా షాపింగ్ చేసుకుంటున్నది మీ ఇష్టం. ఈవినింగ్ మాత్రం 5కి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. రెస్ట్ తీసుకున్నాం, మ్యాక్సిమం తిరుగుతున్నాం కాబట్టి మ్యాక్సిమం రెస్ట్ తీసుకొని క్రూజ్ డిన్నర్కి అనేది రెడీ అయ్యి వెళ్ళడం జరిగింది. 5కి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి 6:30 అలా అయింది. అయితే అక్కడ మాకు 10 మైల్ టు 21 మొత్తం మీద 10 మైల్ అనేది మాకు అక్కడ ఇవ్వడం జరిగింది. మేము అక్కడ టికెట్స్ తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు 7:30కి అనేది మమ్మల్ని ఆ క్రూజ్లోకి అలౌ చేయడం జరిగింది. అక్కడ ఒక క్రూజే కాదు, దాదాపు ఒక 7 స్టార్ట్ అయిన తర్వాత 7:15కి ఒకటి, అలాగ ఒకటి ఫీల్ అయింది, ఇంకోటి ఫీల్ అయిందంటే ఒకటి, అలా క్రూజ్ డిన్నర్కి అనేది వెళ్ళడం జరిగింది. అయితే ఈ క్రూజ్ డిన్నర్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే దీనికంటే బెటర్ అనేది నేను క్రూజ్ డిన్నర్ చూడడం జరిగింది. అది నా కంపెనీ ఆఫర్ చేసిన ట్రిప్లో వెళ్ళాను. దాదాపు 3 అబవ్ లేయర్స్ ఉంటాయి అందులో అన్నీ ఉంటాయి. ఫుడ్డు, అన్ని రకాల డ్రింకింగ్ అన్నీ ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఎలా ఫీలింగ్ అనిపించిందంటే, మన పాపికొండలు టూర్ వెళ్తే ఎలా ఉందో ఆ క్రూజ్ లాగా నాకు అనిపించింది. పాపికొండలో పడవ, మన ఇక్కడ క్రూజ్ అలా అనిపించింది. జస్ట్ వెళ్ళాం, కూర్చున్నాం, డిన్నర్ ఆఫర్ చేశారు, డిన్నర్ తిన్నాం, కాసేపు అలాగా రౌండ్ వేశారు, తీసుకొచ్చేసారు. అయితే రిమైనింగ్ వాళ్ళకైతే గొప్పగా ఉండొచ్చు, నాకు మటుకు చిన్నగా అనిపించింది, ఎందుకంటే అంతకంటే బెస్ట్ చూసాను కాబట్టి. అలాగా 4వ రోజు అనేది టూర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది.